నా అనుమానం నిజమా కాదా? నోరు విప్పి చెప్పు. నువ్వు అనుకున్నట్టు అదేం లేదు వదినా. అయినా నీ దగ్గర దాచడానికి రహస్యాలేముంటాయి? నువ్వే కదా మన వంశాన్ని నిలబెట్టడానికి మగబిడ్డ కావాలని చెప్తూ ఉంటావు. అందుకే ఆలస్యం కాకుండా తులసికి పండంటి మగబిడ్డ త్వరలో పుట్టాలని, మన 2 ఏళ్లకి వారసుడు రావాలని తులసి చేత ఉయ్యాల కట్టించాను. నువ్వు ఏదేదో ఆలోచించి అపార్థం చేసుకుంటున్నావు వదినా. వద్దు ప్రియా, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళు చెప్తున్నాయి. నిజం చెప్పేదానివి అయితే నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నీ నోటి వెంట వచ్చే మాటలు అబద్ధమని, నువ్వు నిజమేదో దాస్తున్నావని నీ కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. నన్ను ఇంతకాలం మీరు మోసం చేసింది చాలు. ఇప్పటికైనా నిజం చెప్పు ప్రియా. లేదు వదినా, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు అనుకున్నట్టేం లేదు వదినా. నువ్వు ముందు కొంచెం రిలాక్స్ అవ్వు. ఈ లోపు నేను వెళ్ళి కాఫీ కలిపి తీసుకొస్తాను. ప్రియా, ఏమండి మీరు ఒకసారి లోపలికి రండి. ప్రియా ప్రియా నేను అడుగుతుంది. ప్రియా ప్రియ ప్రవర్తన చూస్తుంటే నా అనుమానం ఇంకా ఎక్కువయింది. వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలి. నా అనుమానాలన్నింటినీ క్లియర్ చేసుకోవాలి. వదలద్దు, అస్సలు వదలద్దు. అంతా కలిసి గూడు బుటాణి చేస్తున్నారు. ఎవ్వర్ని వదలకూడదు. రేపు ఇంత పెద్ద సంసారాన్ని ముందుకెలా నడిపిస్తావు? కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుతావు? ఇప్పటికైనా అర్థమైందా నేను చేసింది కరెక్టేనని? అత్తయ్య ఎందుకు ఇలా చేస్తుంది? తన మనసుని మార్చడానికి నేను ఎంత ప్రయత్నించినా దానిని చెడుగా భావించి నా మీద మరింత ద్వేషం పెంచుకుంటుంది. అత్తయ్య నన్ను అర్థం చేసుకుని కోడలుగా ఎప్పుడు అంగీకరిస్తుందో. ఎలా అయినా తన మనస్సుని మార్చే ప్రయత్నం చేయాలి. అమ్మా 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 ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య. తులసి, 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 తులసి ఏమైంది? తులసి ఏమైంది? తులసి, తులసి ఏమైంది? కడుపులో చాలా నొప్పిగా ఉంది ఆదిత్య. నా వల్ల కావటం లేదు ఆదిత్య. నేను భరించలేకపోతున్నాను. అమ్మా తులసి, ఏం కాదు తులసి, నీకేం కాదు. కొంచెం ఓడ్చుకో, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా అమ్మా తులసి ఏం కాదు తులసి.
మేడం రిపోర్ట్స్. డాక్టర్, తులసికి ఎలా ఉంది డాక్టర్? మీరు నాతో రండి. డాక్టర్ ఏమైంది చెప్పండి డాక్టర్. నా తులసికి ఏమైంది? అప్పటి వరకు బానే ఉంది డాక్టర్. ఉన్నట్టుండి పెయిన్ వచ్చి కింద పడిపోయింది. అసలు తులసికి పెయిన్ ఎందుకు వచ్చింది డాక్టర్? మీరింతకు ముందు వేరే డాక్టర్ కి చూపించారు కదా, ఆ డాక్టర్ ఏదైతే చెప్పారో అదే మేజర్ ప్రాబ్లం. తనకి గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్లే ఈ రోజు మళ్ళీ తులసికి పెయిన్ వచ్చింది. ఇది ఈ రోజుతో ఆగిపోదు, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. నెక్స్ట్ టైం ఇంతకంటే ఎక్కువగా కూడా రావచ్చు. ఎలా డాక్టర్? తులసికి నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తనకి నొప్పి వస్తే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి డాక్టర్. తనంటే అంత ఇష్టం. అవును, మీరు ఈ విషయం తనతో చెప్పారా? లేదు డాక్టర్. మీరు టెన్షన్ పడవలసింది తులసికి పిల్లలు పుట్టరన్న నిజం ఇంకా తనకు చెప్పకుండా దాస్తున్నందుకు. మోరోవర్, ఈ విషయాన్ని మీరు ఎక్కువ కాలం దాచిపెట్టలేరు. తనకి ఇలాగే పెయిన్ వస్తే తనకే అనుమానం వస్తుంది. అప్పుడు నేను కాకపోయినా మరొక డాక్టర్ అయినా చెప్పేస్తారు కదా. తులసికి పిల్లలు పుట్టరన్నమాట. నాకు నిజం చెప్పాలనే ఉంది డాక్టర్, కానీ నిజం తెలిస్తే తను తట్టుకోలేదు. తులసికి పిల్లలు పుట్టారని మా అమ్మకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది డాక్టర్. నాకు పిల్లలు ఎప్పుడు పుడతారా, నా వంశాన్ని నిలబెట్టేవాడు ఎప్పుడు వస్తాడా అని మా అమ్మ కలలు కంటుంది. అలాంటప్పుడు తులసికి జన్మలో పిల్లలు పుట్టారనే విషయం తెలిస్తే ఊరుకుంటుంది అనుకుంటున్నారా? అసలు తులసిని తన కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నారా? కోడలిగా కాదు కదా, అసలు ఇంట్లో ఉండడానికి ఒప్పుకోదు. ఈ విషయం తెలిసిన మరుక్షణమే నువ్వు గుడ్రాలివి అని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. నీకు ఈ విషయం ముందే తెలిసి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని రచ్చ రచ్చ చేస్తుంది. ఇల్లంతా గందరగోళం అవుతుంది డాక్టర్. తులసి నా భార్య, నా ప్రాణం, నా ఊపిరి. మీరు నాకు తెలిసిన వ్యక్తిగా మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలను.
ఇలా ఎంతకాలం నిజం దాస్తారు చెప్పండి? ఏదో ఒక రోజు తెలియక తప్పదు కదా, అప్పుడేం చేస్తారు? నేను చెప్పాల్సిందంతా చెప్పాను ఆదిత్య, తర్వాత మీ ఇష్టం. నాతో 2 మెడిసిన్స్ రాసిస్తాను, వాటిని కంటిన్యూ చేయండి. మేడం, మీ మెడిసిన్స్ మర్చిపోయారు. థ్యాంక్ యూ. పర్లేదు మేడం. తులసి, ఇన్నాళ్లకు దొరికావే. పిల్లలు పుట్టరనే విషయం నీకే తెలియకుండా నీ మొగుడు నీ దగ్గర దాచాడు. ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసిపోయింది. ఈ రహస్యం నీ అత్తకి తెలిస్తే నిన్ను క్షమించదు, కోడలిగా అస్సలు అంగీకరించదు. నిన్ను మెడ పట్టుకుని ఇంట్లోంచి గెంటేస్తుంది. అదే నాకు కావాల్సింది. మీ అత్త కోడళ్ళు వేరవడమే నాకు కావాల్సింది. లేకపోతే నువ్వు దుర్గమ్మ కలిసి ఇద్దరు ఒకటై నన్నే ఏడిపిస్తారు కదా. నా భర్త ఉద్యోగం పోయేలా చేస్తావా? ఇప్పుడు నాకు టైం వచ్చింది. మీ అత్తా కోడళ్ళని అంత తేలిగ్గా వదలను. మీ ఇద్దరి మధ్య చిచ్చు రాజేస్తాను. ఒకరినొకరు కొట్టుకుని రోడ్డు మీదకొచ్చేలా చేస్తాను. మీ కుటుంబం పరువు బజార్న పడేస్తాను. చూస్తూ ఉండండి. మీకు మనశ్శాంతి లేకుండా ఒక్కొక్కరిని ఒక్కో దిక్కుకు పరిగెత్తేలా చేస్తాను. మీకు మనశ్శాంతి కరువైన రోజే నాకు మనశ్శాంతి. మీరు టెన్షన్ పడవలసింది తులసికి పిల్లలు పుట్టారన్న నిజం ఇంకా తనకు చెప్పకుండా దాస్తున్నందుకు. ఈ విషయం తెలిసిన మరుక్షణమే నువ్వు గుడ్రాలువి అని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఏంటే ఆ నవ్వు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అతిగా నవ్వే ఆడదాన్ని, అతిగా ఏడ్చే మగాణ్ణి నమ్మకూడదు అంటారు. అర్థం పర్థం లేకుండా ఏమిటి ఆ నవ్వు? ఉన్నాడమ్మా, ఖచ్చితంగా ఉన్నాడు. ఎవరి గురించి నువ్వనేది? ఆ దేవుడున్నాడు. దేవుడు ఉన్నాడో లేదో అన్న ప్రశ్న ఇప్పుడెందుకొచ్చింది? దేవుడున్నాడు కాబట్టే నాకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేయడానికే పూనుకున్నాడు. నాకు అండగా నా పక్కనే ఉన్నాడు. నన్ను గెలిపించడం కోసం నాకు ఏది తెలిస్తే పంతం చల్లారుతుందో అదే తెలిసేలా చేశాడు. ఏమైంది నీకు? ఏంటా మాటలు? నా పంతం నెగ్గించుకునే మాటలు, నేను గెలుపుకి దగ్గర కాబోతున్నందుకు వస్తున్న నవ్వులు. మా ఆయన్ని సస్పెండ్ చేయించి నలుగురిలో నా పరువు తీస్తుందా ఆ తులసి? దాని అంతు చూస్తాను. దాని పొగరు అణిగేలా చేస్తాను. పగలు ప్రతీకారాలు అంటూ ఇప్పటికే చాలా కోల్పోయావు. ఇంత జరిగినా నువ్వింకా మారవా? హే, ఇంత జరిగింది అంతకంత బదులు తీర్చుకోవడానికి. మొన్న తులసి వాళ్ళు గెలిచారు, ఇప్పుడు నేను గెలుస్తాను. ఇప్పుడు నేను గెలవబోయే గెలుపు మామూలు గెలుపు కాదు. ఎవరి వల్ల నా పరువు ప్రతిష్టలు పోయాయో దానికి ఆ ఇంట్లో స్థానం లేకుండా చేస్తాను. బజార్లోకి వచ్చేలా చేస్తాను. అన్నీ పోగొట్టుకుని అయిన వాళ్ళనే తోడు లేకుండా చేస్తాను. దానికి పిచ్చి పట్టేలా చేస్తాను. ఎందుకే కీర్తి? జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. జరిగింది తేలిగ్గా నువ్వు తీసుకోగలవేమో కానీ నేను తేలిగ్గా తీసుకోలేను. నీకు నీ భర్త మీద విలువ లేకపోవచ్చు, కానీ నా తండ్రి మీద నాకు ప్రేమ ఉంది. మా ఆయన మీద గౌరవం ఉంది. నా ప్రేమ గౌరవానికి అవమానం జరిగింది. దుర్గమ్మేమో నాన్నని అవమానించి ఆత్మహత్యకి పాల్పడేలా చేసింది. తులసేమో మా ఆయన ఉద్యోగం పోయేలా చేసింది. అలాంటి దాన్ని ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? దాన్ని నా చెప్పు కింద నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. ఏమిటే మళ్ళీ ఏం పిచ్చి పని చేయబోతున్నావు?
మీరు టెన్షన్ పడవలసింది తులసికి పిల్లలు పుట్టరన్న నిజం ఇంకా తనకు చెప్పకుండా దాస్తున్నందుకు. అలాంటప్పుడు తులసికి జన్మలో పిల్లలు పుట్టరనే విషయం తెలిస్తే ఊరుకుంటుంది అనుకుంటున్నారా? కోడలిగా కాదు కదా, అసలు ఇంట్లో ఉండడానికి ఒప్పుకోదు. దానికి పిల్లలు పుట్టరనే విషయాన్ని నలుగురికి తెలిసేలా చేస్తాను. అప్పుడు ఆ దుర్గమ్మ ఖచ్చితంగా తులసిని ఇంట్లో నుంచి తరిమేస్తుంది. దాని బతుకు బొండలుగా మారుతుంది. నాకు తల వంపులు తెచ్చిన దానికి తల పక్కన దీపం పెట్టేలా చేస్తాను. ఇంత జరిగినా దీనికి బుద్ధి రాలేదు. ఇది ఈ జన్మలో మారదు. ఛీ! మరో 2 రోజుల్లో అత్తయ్య మావయ్యల పెళ్ళయి 25 ఏళ్లు కావస్తుంది. ఈ సందర్భాన్ని గొప్పగా సెలబ్రేట్ చేయాలి. ఆదిత్య 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 వస్తున్నాను తులసి. అత్తయ్య మావయ్య. ఏంటి తులసి, ఏమైంది? ఒకసారి చూడరా. చూశాను, అమ్మా నాన్న మ్యారేజ్ ఫోటో. మ్యారేజ్ ఫోటో కాదు, దాని కింద డేట్ చూడు. రెండు రోజుల్లో అత్తయ్య మావయ్య పెళ్లి రోజు. ఇప్పటికి 25 ఏళ్ళు అవుతుంది. మామూలు పెళ్లి రోజే ఘనంగా చేసుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల మ్యారేజ్ డేని ఇంకెంత ఘనంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా అవసరమా తులసి? అవసరమే మావయ్య. ఒక్కసారి ఆనాటి పెళ్లి రోజుని గుర్తు చేసుకుంటే అదొక స్వీట్ మెమొరీలా ఉంటుంది. మీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ని ఘనంగా చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటావు ఆదిత్య? సరే, అలాగే చేద్దాం. ఏమంటావు అత్తయ్య? ఏ అత్తైనా కోడలు పిల్లల్ని కంటానంటే వద్దంటుందా? అలాగే మా పెళ్లి రోజు కూడా ఘనంగా జరుపుతానంటుంటే వద్దు అని నేనెందుకంటాను? జరిపించు. మొత్తం బాధ్యతలన్నీ నేనే తీసుకుంటాను. మీ పెళ్లి ఎలా జరిగిందో అలా అంగరంగ వైభోగంగా మళ్ళీ మీ పెళ్లి రోజు జరిపిస్తాను. షష్ఠి పూర్తి మహోత్సవం ఎలా జరుగుతుందో అలాగే ప్రీ షష్ఠి పూర్తి అని అనుకోండి.
నీకెలా జరిపించాలనుంటే అలా జరిపించు. ఏంటన్నా మళ్ళీ పెళ్లితంతా అంతా జరిపించుకోవాలందా? మీ పిల్లల సంతోషమే మా సంతోషంరా. మీరు ఇష్టంతో జరిపిస్తామంటే మేం మాత్రం ఎందుకు కాదంటని చెప్పు.